భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం భాగవతం ఎపిసోడ్ 3 ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు వేదవ్యాసుడి జననం, ఆ తర్వాత నారదుడు తన జన్మ రహస్యాన్ని వివరించటం వంటి విషయాలు తెలుసుకున్నాం. ఇవాల్టి వీడియోలో మనం భాగవతాన్ని రచించిన వేదవ్యాసుని యొక్క పుత్రుని కథని తెలుసుకోబోతున్నాం. అవును, వేదవ్యాసుడు భాగవతం రచించి ఈ భాగవతాన్ని శుక మహర్షికి వినిపించాడు. ఈ శుక మహర్షియే వేదవ్యాసుని కుమారుడు. తను ఎలా జన్మించాడు, ఏంటి కథ అని వివరాల్లో తెలుసుకుందాం. అంతేకాకుండా ఆ తర్వాతి భాగవత సంఘటనలు, పాండవుల వారసుడైన పరీక్షితుని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే సౌనకాది వేలాది మునుల ముందు సూతుడు అనే మహర్షి భాగవతాన్ని వివరిస్తున్నాడు. మొదటగా వేదవ్యాస ఇంకా నారద జన్మ రహస్యాలను వివరించి ఆ తర్వాత శ్రీ శుక పరీక్షితుల జన్మ రహస్యాలు వివరించాడు. మొదటిగా శుకుడి యొక్క జన్మ రహస్యం ఇలా చెప్పాడు. అయితే ఒకప్పుడు వేదవ్యాస మహర్షి మేరుపర్వత శిఖరానికై వెళ్ళాడు. అంతేకాకుండా అక్కడ మహాశివుడి కోసమై కఠోర తపస్సును చేశాడు. వేదవ్యాసుని భక్తికి మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలి కోరుకో అని శివుడు అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి, ఓ మహాదేవ పరమేశ్వర, నాకు నీరు, గాలి, ఆకాశం, భూమి, అగ్ని వీటితో సమానమైన బలమైన కుమారుడిని ప్రసాదించు అని వేదవ్యాసుడు కోరాడు. దానికి పరమశివుడు కూడా అంగీకరించి అటు నుండి అంతర్ధ్యానం అయ్యాడు. ఆ తర్వాత వేదవ్యాస మహర్షి కొంతకాలం వరకు తన తపస్సుని కొనసాగిస్తున్నాడు. అయితే ఒకరోజు వేదవ్యాసుడు యజ్ఞం చేయడానికై 2 కర్రలతో నిప్పును పుట్టిస్తూ ఆరణిని మర్దించసాగాడు. అయితే అదే సమయంలో ఘృతాచి అనే ఒక అప్సర వేదవ్యాసుడి యొక్క కంటపడింది. ఆమె యొక్క అందం, వెలుగు, తేజస్సు ఇవన్నీ చూస్తుండగా వ్యాస మహర్షికైనా సరే ఆసక్తి, ఆకర్షణ కలగక తప్పలేదు. అందువలన ఎంతటి మహామహర్షి అయిన వేదవ్యాసునికి కూడా కామ ఆలోచన తప్పలేకపోయింది. అలా వేదవ్యాసుడు ఘృతాచిపై కామంగా చూడటం ఆ అప్సర ఘృతాచి కూడా గమనిస్తుంది. అది చూసిన ఘృతాచి వెంటనే భయపడసాగింది. ఆయన ప్రాంతానికి వచ్చి ఆయనలో కామవాంఛన కలిగించాను, వెంటనే ఆయన నన్ను శపిస్తాడేమో అని ఎంతగానో భయపడింది. అందువలన ఘృతాచి తన శరీరాన్ని వెంటనే ఒక చిలుకగా మార్చుకుంది. అయితే ఘృతాచి చిలుకలా మారినప్పటికీ వేదవ్యాసుని లోని తేజస్సు బయటకు వచ్చింది. ఇంకా వేదవ్యాసుడు మరలా పనిలో పనిగా తన ఆరణిని మర్దించసాగాడు. అనగా 2 కర్రలతో అగ్ని కోసమై మర్దించటము. అలా చేస్తున్న సమయంలో వేదవ్యాసుని యొక్క తేజస్సు అనేది ఆరణిలో పడింది. అయినప్పటికీ వ్యాసుడు ఆరణిని మర్దిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అందులో నుంచి పడిన తేజస్సుతో ఒక పుత్రుడు బయటకు వచ్చాడు. అచ్చం వేదవ్యాసుడి వలె వెలిగిపోతున్నాడు. అయితే వేదవ్యాసుడు నలుపు రంగులో ఉండగా ఆ యజ్ఞంలో నుంచి జన్మించిన తన కుమారుడు మాత్రం తెలుపు రంగులో ఉన్నాడు. ఇంకా ఆ పుత్రుని పేరే శుకుడు. చిలుకగా మారిన ఘృతాచి వలనే ఈ కుమారుడు జన్మించాడు. అందుకనే వేదవ్యాసుడు తనకు శుకుడు అని నామకరణం చేశాడు. అలా శుకుడు జన్మించగానే ఆకాశగంగా దేవతా రూపం దాల్చి శుకునికై మంగళ స్నానం చేయించింది. ఆకాశం నుండి కృష్ణాదినం దండము వచ్చి ఆయనను చేరాయి. శివపార్వతులు సైతం దిగి వచ్చి శుకునికి ఉపనయనం చేయించారు. అలాగే నామకరణం చేశారు. ఆ తర్వాత తన తండ్రి ఆజ్ఞ అనుసారం శుకుడు దేవగురువు అయిన బృహస్పతి వద్ద విద్యను పొందాడు. అలా తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చి సాంఖ్య యోగాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత శుకుడు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాలనుకున్నాడు. దానికి వ్యాస మహర్షి కూడా అంగీకరించాడు. అయితే జనక మహారాజు వద్దకు వెళ్లి ఉపదేశం పొంది రావాలని వేదవ్యాసుడు చెప్పి పంపించాడు. అలా శుకుడు జనకుని కోసమై ప్రయాణం మొదలెట్టాడు. జనకుని కోట ద్వారపాలకుడు శుకుడిని ఆపాడు. నువ్వు బాలుడివా లేక వృద్ధుడివా అని ప్రశ్నించాడు. నేను బాలురలో వృద్ధుడును, అలాగే వృద్ధులలో బాలుడను అని సమాధానమిస్తాడు. దానికి ద్వారపాలకుడు ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని జనక మహారాజుకు తెలుపుతాడు ద్వారపాలకుడు. అప్పుడు జనక మహారాజు వెంటనే వచ్చినవాడు శ్రీ శుకుడు అని అర్థం చేసుకుంటాడు. అలా శుక మహర్షిని స్వాగతిస్తాడు. అలా శుకుడు జనక మహారాజుకు మధ్య 2 ఆశ్రమాలను వదిలి చతుర్థాశ్రమమును స్వీకరించవచ్చా అని అడుగుతాడు శుక మహర్షి. దానికి జనకుడు, ఓ శుక మహర్షి, మొదటి ఆశ్రమంలోనే జ్ఞానాన్ని పొందినవాడివి, ఇంకా ఇతర ఆశ్రమాల ధర్మాలతో పనిలేదు. తన కోరికలను విడిచి తపాన్ని ఆచరించేవాడే మోక్షాన్ని పొందుతాడు. అయితే మనసులో ఏ కోరిక లేనప్పుడు ఏ ఆశ్రమ ధర్మాన్ని పాటించినా ఒక్కటే అంటూ జనకుడు వివరించాడు. దానికి శుకుడు, కోరిక
కోరికలను పూర్తిగా వదిలేసుకోవాలని అర్థం చేసుకుంటాడు. ఒంటిపై బట్టలు వేసుకోవాలి అన్న కోరికను కూడా విడిచిపెడతాడు. దిగంబరంగా నగ్నంగా తిరుగుతూ భగవంతుని ధ్యానంలో మునిగిపోతాడు. అలా శుక మహర్షి గురించి లోకమంతా తెలిసిపోతుంది. తను ఒక మహాయోగి, మహాజ్ఞాని అంటూ అందరూ ప్రశంసిస్తూ ఉంటారు. అయితే ఒకసారి శుక మహర్షి తన పనిలో తను దారిలో వెంటనే వెళుతూ ఉంటాడు. అలా ఒక కొలను వైపు వెళ్తుంటాడు. అలా వెళుతుండగా పక్కనే ఒక కొలనులో కొందరు స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తున్నారు. ఆ స్త్రీలు శుక మహర్షి యొక్క రాకడను గమనిస్తారు. అలాగే నగ్నంగా కొలనులో నుండి బయటికి వచ్చి శుక మహర్షికి నమస్కరిస్తారు. అలా తిరిగి కొలనులో చేరి స్నానం చేస్తుంటారు. అలా ఆ వెనకలోనే వ్యాస మహర్షి కూడా వస్తుంటాడు. అది గమనించిన అప్సరసలు ముందుగా వారి దుస్తులను ధరించి ఆ తర్వాత కొలనులో నుండి బయటకు వచ్చి వ్యాస మహర్షికి నమస్కరిస్తారు. అది చూసి ఆశ్చర్యపోయిన వేదవ్యాసుడు, ఏమిటి, నేను ముసలివాడిని, అయినా సరే నన్ను చూసి దుస్తులు ధరించి పైకి వచ్చి నమస్కరిస్తున్నారు, కానీ నా పుత్రునికి మాత్రం నగ్నంగా వచ్చి నమస్కరిస్తున్నారు. దానికి ఆ అప్సరసలు, శ్రీ శుక మహర్షిలో అసలు ఎలాంటి కోరికలు లేవు, కానీ మీలో కోరికలు ఉన్నాయి, అందుకే అలా చేయవలసి వచ్చింది అని అంటారు. అది విని వేదవ్యాసుడు తన కుమారుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఎంతగానో ఆనందిస్తాడు. అలా ఒకసారి అప్సరస అయిన రంభ కూడా శుక మహర్షి యొక్క అందం, తేజస్సు చూసి కామ కోరికలను కోరింది. కానీ దానికి శుక మహర్షి తిన్నగా తిరస్కరిస్తాడు. తాను ఎంత చెప్పినా వినకుండా నిరాకరించి తన పనిలో తానుంటాడు. అలా ఏ చోటైనా సరే ఎక్కువసేపు ఉండే అలవాటు శుక మహర్షికి లేదు. అయినప్పటికీ పరీక్షిత మహారాజు కోసమై 7 రోజుల వరకు భాగవత కథలను శుక మహర్షి వివరించాడు. ఆ తర్వాత తన తండ్రి ఆశ్రమానికి చేరి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ పరీక్షితుడు ఎవరు, ఆయన ఎందుకని 7 రోజుల వరకు భాగవత కథలను వివరించుకున్నాడు అనే వంటి విషయాలు తెలుసుకుందాం. అయితే అది కురుక్షేత్ర యుద్ధం ముగుస్తున్న సమయం. అప్పుడు దుర్యోధనుడు మరణించాక తన పగతో రగిలిపోతున్న అశ్వత్థామ అపాండవం చెయ్యాలనుకున్నాడు. రాత్రివేళ ఉప పాండవులను వధిస్తాడు. పాండవులు తిరిగి వచ్చి విషయాన్ని తెలుసుకొని అశ్వత్థామ కోసమై వెతికారు. అలా అర్జునుడు అశ్వత్థామని కనిపెట్టగా అప్పుడు అశ్వత్థామ బ్రహ్మశిర అస్త్రాన్ని అర్జునుడిపై సంధిస్తాడు. అర్జునుడు కూడా తిరిగి బ్రహ్మశిర అస్త్రాన్ని సంధిస్తాడు. అయితే అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భానికి కూడా తాకుతుంది. ఎందుకంటే అశ్వత్థామ అపాండవం చెయ్యాలనుకున్నాడు. పాండవులకు ఉన్న ఏకైక వారసుడు ఉత్తర గర్భంలోని శిశువు. అలా ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కాపాడడానికి స్వయాన్న శ్రీకృష్ణుడే వస్తాడు. అలా కృష్ణుడు తన మాయాతో ఉత్తర గర్భంలోకి ప్రవేశిస్తాడు. కానీ అప్పటికే బ్రహ్మాస్త్ర ప్రభావం భీకరంగా కొనసాగుతుంది. శిశువును మంటలతో నొప్పిస్తుంది. అయితే అక్కడే ఆ శిశువు బ్రహ్మాస్త్రం దాని యొక్క మంటలను చూశాడు. అంతేకాకుండా దాని నుండి రక్షిస్తున్న శ్రీకృష్ణుని రూపం కూడా చూశాడు. అలా శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రం యొక్క మంటలను గదతో కొట్టి చీల్చి ఆ శిశువును రక్షిస్తున్నాడు. కానీ శ్రీకృష్ణుడిని చూస్తున్న ఆ శిశువు ఏమిటా ఆ ఆకారం అని కళ్ళు పెద్దవి చేసి దీక్షగా చూస్తున్నాడు. ఎంతగానో తేజస్సు వెలుగుతూ కనిపిస్తున్న ఆ ఆకారం గద, చక్రం, కిరీటం ధరించి ఎంతో అందంగా మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందువలన ఆ ఆకారాన్ని శిశువు ఎంతో దీక్షగా పరీక్షగా చూశాడు. అలా బ్రహ్మాస్త్ర ప్రభావం తగ్గిన వెంటనే కృష్ణుడు అటు నుండి మాయమయ్యాడు. ముందు వచ్చే ఎపిసోడ్స్ కోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యు సూన్ అగైన్.